ఎర్ర సముద్రమును పాయాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడా లేదా? చెప్పండి, ఉన్నాడా లేదా? ఎప్పుడు జరిగింది అది? సంవత్సరం అక్కడనే గుడిసేసుకొని ఉన్నాడు. అక్కడైనా మోసే అక్కడనే ఉన్నాడా? గుడారం వేసుకొని, మీ అందరికీ గుడారం వేసుకోండి, మనం చూద్దాం. కొంచెంగా చెప్పండి, కొంచెంగా దేవుడు కొంచెం మార్పు తీసుకొస్తాడులే. అది తప్ప, అలా ఆలోచించడంలో తప్ప లేదు. కొంచెం ఏం కావాలా? అప్డేట్ కావాలా? దేవుడు కొంచెం కాదు, ఒక్కసారిగా కూడా తీయగలుగుతాడు, ఒక్క క్షణంలో చేయగలుగుతాడు. హల్లెలూయా. పరిచర్యలో మీటింగ్స్ చాలా కూటాల్లో ప్రభు అనేకులను స్వస్థపరిచాడు. ప్రభు క్యాన్సర్లను స్వస్థపరిచాడు. బోన్ ఇరిగిపోయింది, ఆపరేషన్ సెట్ కాలే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నప్పుడు రోగికి తెలియకుండానే కాలు అలా లేస్తూ ఉంది, ఇలా కూర్చుంటా ఉంది. నా కాలనే చూస్తున్నాడు, నీ కాలనే అది, నీ చేయేది. స్పిరిచువల్ ఆపరేషన్ జరుగుతూ ఉంది, స్పిరిచువల్ ఆపరేషన్ జరుగుతుంది. నువ్వు నమ్మకపోవచ్చు, బట్ ఐ బిలీవ్ గాడ్. హల్లెలూయా. అది జరగకుండాను నేనేం నమ్ముతా అంటే ఇప్పుడే జరగాలి. మై ఫెయిత్ ఈస్ నౌ, మై ఫెయిత్ ఈస్ నౌ. నా విశ్వాసము ఇప్పుడే, రేపు కాదు. హల్లెలూయా. సో మోసే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, నేను ఫరో వల్ల, అక్కడున్న ప్రతి ఒక్కరి వల్ల నా నామానికి మహిమ తెచ్చుకుంటా, ఏం చేస్తానో చూడని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. చదుదాం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారికి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనలకు. నేను ఒక విషయం చెప్పాలా, ఇక్కడ ఆగండి. మేఘస్తంభము వారి ఎదుట నుంచి పోయి వారి వెనుక నిలిచెను. అర్థమైందా? ఎవరి ముందుంది మేఘస్తంభం? ఎవరి ముందుంది? ఇజ్రాయెల్ ప్రజల ముందు. ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు 6 లక్షలు వేసుకోండి. అవునా? 6 లక్షలు వేసుకోండి. వారి ఎదుట ఎవరున్నారు? మేఘస్తంభమే కదా. వారి ఎదుట ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. మేఘము కదిలితే వీళ్ళు కదలాలా, మేఘం ఆగితే వాళ్ళు ఏం కావాలా? ఆగిపోవాలా. అవునా? అంత గొప్ప మేఘం కళ్ళ ముందు పెట్టుకొని అవిశ్వాసం ఉండొచ్చా? మరి నీ విషయంలో ఎందుకట్లా? ఇంతకు ముందు చేసినది ఇప్పుడు జరుగుతుందా జరగదని ఎందుకు ఉండాలా? అవునా? అప్పుడు గంటల కొద్ది ప్రార్థనలో ఉండి పెనుగులాడి అద్భుతాలు చూసావు కదా. ఇప్పుడు ఏమైంది మరి? అది కంటిన్యూ. దేవుడు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. ముందున్న కాస్త వెనుకొచ్చి గివింగ్ ప్రొటెక్షన్ అంట. దేవునికి స్తోత్రం. వారికి అంధత్వం కలుగుతూ ఉంది, వీరికి అద్భుతం జరుగుతూ ఉంది. హల్లెలూయా. చదుదాం, కొంచెం ముందుకెళ్దాం. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఓ హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ గాడ్. అంటే మనం ఎంత గొప్ప దేవుని సేవిస్తున్నాం తెలుసా? మోషే తన చెయ్యి చాపినప్పుడు అంట ఆ ఎర్ర సముద్రం అంతా పొడి నేలగా మారిందంట. అయితే నేనేమంటాను తెలుసా, దేవుడు అలాంటి కార్యాలు, అలాంటి నిర్ణయాలు వారి తమ జనుల విషయంలో, ఓకే, వారి విషయంలో దేవుడు చేసినప్పుడు గాడ్ డిడ్ంట్ చేంజ్. దేవుడు మారలే. చెప్పండి, దేవుడు మారాడా? నీ విషయంలో మారతాడా? నీ విషయంలో మారతాడా? నా విషయంలో మారతాడా? మన సంఘం విషయంలో దేవుడు మారతాడా? నథింగ్. ఇఫ్ గాడ్ డన్, ఒకవేళ అప్పుడు దేవుడు చేసినట్టయితే ఇప్పటికీ హిస్ పవర్ ఈజ్ అవైలబుల్ అంట. ఆయన శక్తి ఇప్పటికీ అవైలబుల్లో ఉందంట.
దేవునికి నమ్మేవాళ్ళు కావాలా, తోసిపుచ్చే వాళ్ళు కాదు కావాల్సింది. 100 మంది 99 మంది నమ్మిక లేని వాళ్ళు ఉన్న ఒక్క వ్యక్తి నమ్మగలిగితే ఆ ఒక్క వ్యక్తి కోసం ప్రభు దిగి వస్తాడు అక్కడికి. హల్లెలూయా. ఎర్ర సముద్రమే పాయలు దేవుడు చేసిండు, 6.5 నెలలుగా దేవుడు చేసిండంట. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ స్క్రిప్చర్స్, ఈ మాటలు నీవు ధ్యానిస్తున్న కొలది నీ పరిస్థితులు, నీ విషయాలు కూడా ఏమైపోతాయి అంటే, నౌ మై గాడ్ విల్ డూ నౌ, మై గాడ్ కెన్ చేంజ్ నౌ. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు నేను ఇలా నమ్మాను. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఇలా నమ్మాను నేను. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనది ప్రార్థన చేయట్లేదని నేను అనట్లేదు, కానీ నీ ప్రార్థనలో ఈ రకమైన నమ్మిక కలిగి ఉండాలి. నీవు ఈ రకమైన బిలీవింగ్. నౌ చెప్పండి ఈరోజే సండే హాలిడే కదా, నో ప్రాబ్లం. సండేకి మండేకి గాడ్కి సంబంధం లేదు. ఆమేన్. నీ ప్రార్థనకి నీ నమ్మికకే సంబంధం ఉంది. ఆమేన్. సో ఇన్స్టెంట్లీ, ఇమ్మీడియట్లీ దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. అందుకనే ఈ ప్రార్థనలు ఎలా ఉండదో తెలుసా? ఈరోజు నేను మోకాలొంగి ప్రార్థన చేస్తున్నా, ఇంకో గంటకి, ఇంకో కొద్దిసేపట్లో అద్భుతం జరుగుతుంది.